వేల మందికి నేను యూట్యూబ్ లో వీడియోస్ చేయడం వల్ల ప్రాబ్లం లేదు గానీ నా చుట్టూ ఉన్న నలుగురికి ప్రాబ్లం అయిపోయింది. ఒకరేమో పనా పాట ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక ఇలా వీడియోస్ తీసి పెడుతుంది అంటారు. ఇంకొకరేమో ఏముంది అక్కడ ఫోన్ తో ఏదో ఒక వీడియో తీసి అప్లోడ్ చేసేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి, ఊరకు కూర్చొని సంపాదిస్తున్నారు అంటున్నారు. మేము మిడిల్ క్లాస్ అండి, మాకు వెనక ఆస్తులేం లేవు, ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడన్నట్లు మా వారికి ఎంతో కొంత హెల్ప్ చేయొచ్చు అన్న ఆశతో ఛానల్ స్టార్ట్ చేశాను. అమ్మ పెట్టదే అడుక్కు తిననివ్వదని, ఏదైనా కష్టం వచ్చినప్పుడు జారిపోయి కూడా ₹1 ఇచ్చే వాళ్ళు ఉండరు గానీ కష్టపడి అరణ్యకాండలో అన్నాడు, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే రాశీభూతమైన ధర్మం రా, ఆయన జోలికెడితే బతకవు. ధర్మం జోలికెడితే ఎలా పాడైపోతావో రాముడి జోలికెడితే పాడైపోతావు. నా మాట విను రావణ. ఒక్కసారి కొట్టాడు నన్ను బాణం పెట్టి. ఆ రోజు నుంచి ఎవరైనా నా దగ్గరికి వచ్చి రా అంటే తర్వాత మా అంటారేమో అని పారిపోతుంటాను. ఇన్ని చెప్పాడు కానీ ఆయన విన. కాబట్టి రాముడే ధర్మము, ధర్మమే రాముడు. రాముడు అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం. అందుకే రామాయణంలో తీర్పు ఎక్కడొచ్చిందో తెలుసా అండి? గురువుల్ని సేవించి గురువుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినవాడు రాముడు. అందుకే రామరావణ యుద్ధం గురించి చెప్తూ మహర్షి అన్నారు, రామరావణయోరివా అన్నారు. సాగరానికి సాగరమే ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం, ఇంకొక ఉపమానం లేదన్నారు. అటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలతో సహా వచ్చి పైన నించున్నారు. రావణుడు చచ్చిపోతే బాగుండు, రావణుడు చచ్చిపోతే బాగుండు. ఎందుకు వాళ్ళకి ఆ కర్మ? ధర్మం తప్పాడు కాబట్టి. వేల మందికి నేను యూట్యూబ్ లో వీడియోస్ చేయడం వల్ల ప్రాబ్లం లేదు గానీ నా చుట్టూ ఉన్న నలుగురికి ప్రాబ్లం అయిపోయింది. ఒకరేమో పనా పాట ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక ఇలా వీడియోస్ తీసి పెడుతుంది అంటారు. ఇంకొకరేమో ఏముంది అక్కడ ఫోన్ తో ఏదో ఒక వీడియో తీసి అప్లోడ్ చేసేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి, ఊరకు కూర్చొని సంపాదిస్తున్నారు అంటున్నారు. మేము మిడిల్ క్లాస్ అండి, మాకు వెనక ఆస్తులేం లేవు, ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడన్నట్లు మా వారికి ఎంతో కొంత హెల్ప్ చేయొచ్చు అన్న ఆశతో ఛానల్ స్టార్ట్ చేశాను. అమ్మ పెట్టదే అడుక్కు తిననివ్వదని, ఏదైనా కష్టం వచ్చినప్పుడు జారిపోయి కూడా ₹1 ఇచ్చే వాళ్ళు ఉండరు గానీ కష్టపడి